బైబిల్ గ్రంథ అధ్యయనానికి అనువుగా మొత్తం 66 పుస్తకాలను 2 భాగాలుగా విభజించారు. మొదటిది పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. పాత నిబంధనలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి. పాత నిబంధనలో మొత్తం 39 పుస్తకాలను ధర్మశాస్త్ర గ్రంథాలని, రెండవదిగా చరిత్ర గ్రంథాలు, పద్య గ్రంథాలు, ప్రవచన గ్రంథాలుగా విభజించారు. వీటిలో ధర్మశాస్త్ర గ్రంథాలు 5 ఏంటంటే ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. రెండవదిగా చరిత్ర గ్రంథాలు 12 అవేంటంటే యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము, రాజుల మొదటి గ్రంథము, రాజుల రెండవ గ్రంథము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము, దినవృత్తాంతముల రెండవ గ్రంథము, ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు. మూడవది పద్య గ్రంథాలు 5 ఏంటంటే యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతలు, ప్రసంగి, పరమగీతము. డి అనగా నాలుగవది ప్రవచన గ్రంథాలు. అవేనంటే మొత్తం 17. అయితే 5 గ్రంథాలు పెద్ద ప్రవక్తలు రాసినవి గాను, 12 గ్రంథాలు చిన్న ప్రవక్తలు రాసినవి గాను పరిగణించబడతాయి. వీటిలో పెద్ద ప్రవక్తలు రాసినవి యెషయా, యిర్మీయా, విలాప వాక్యములు, దానియేలు, హెజ్కేలు. ఇవి పెద్ద ప్రవక్తలు రాసినవి. చిన్న ప్రవక్తలు హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకరియా, మలాకి. ఇవి చిన్న ప్రవక్తలు వ్రాసినటువంటివి.